ప్రచారం చేసుకుంటుండు. ఏంది సార్ దీని అనుకున్నది? సార్ ఇప్పుడు దీని అంతటికి సమస్య ఎక్కడ ఉందని నేను గుర్తించానంటే గత సంవత్సరం బట్టి ఉస్మానియా చుట్టూ తిరుగుతున్నా సార్. నాకు ఏమర్థమైందంటే రిజిస్ట్రార్ గారు వారు ఎవరైనా సరే ఒక ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఒక యూపీఎస్సీ పరీక్ష కానీ లేదా టీపీఎస్సీ పరీక్ష కానీ పాస్ అయ్యి తెలంగాణ విద్యా చట్టం గురించి తెలుసుకొని కనీసం తెలంగాణ విద్యా చట్టం కాకపోయినా ఉస్మానియా యూనివర్సిటీ యాక్ట్ అన్న చదువుకొని రిజిస్ట్రార్ సీట్ లో కూర్చుంటే తెలంగాణ ప్రజానీకానికి విద్యార్థులకి మేలు జరుగుతుంది సార్ విల్సన్ గారు. కానీ మన రిజిస్ట్రార్ ప్రస్తుత రిజిస్ట్రార్ గారికి తెలంగాణ విద్యా చట్టం గురించి కానీ కనీసం ఉస్మానియా విశ్వవిద్యాలయం చట్టం గురించి కానీ ఏబిసిడి కూడా తెలియదు సార్. ఆయన ఒక రాజకీయ ప్రాపకంతో రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ఆయన సీట్లో కూర్చోబెట్టాడో ఆ రాజకీయ నాయకుడు గనక ఆదిత్య కాలేజీ పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తాడు, వద్దంటే ఆపుతాడు. ఇప్పుడు యాక్చువల్ గా ఆదిత్య విద్యా సంస్థలు ఇల్లీగల్ అని సదరు రిజిస్ట్రార్ గారే ఏప్రిల్ 4వ తారీఖున ఒక లెటర్ ఇష్యూ చేశారు సార్. మీరు కూడా చూశారు, దాన్ని అందరూ చూశారు, తెలంగాణ మొత్తం చూశారు. అవును సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు 4వ తారీఖు ఏప్రిల్ 4వ తారీఖు మీరు ఆదిత్య సంస్థలు, ఆదిత్య బిజినెస్ స్కూల్, ఆదిత్య డిగ్రీ కాలేజ్ అని ఇల్లీగల్ అని మీరు ఎప్పుడైతే అన్నారో, బాజాప్తగా ఉత్తరమే ఇచ్చారో, మీరు నెక్స్ట్ ఏం చేయాలి? మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే తెలంగాణ విద్యా చట్టం సెక్షన్ 20 అండ్ సెక్షన్ 22 ప్రకారము ఒక ఇల్లీగల్ విద్యా సంస్థ నడుపుతున్న ఆదిత్య మేనేజ్మెంట్ అంటే శేషారెడ్డి గారు, వారెవరు వారు నాకు తెలియదు, మేనేజ్మెంట్ ఎవరు అంటున్నారు శేషారెడ్డి గారు అని. సో ఈ ఆదిత్య యాజమాన్యం పైన తెలంగాణ విద్యా చట్టం సెక్షన్ 20 అండ్ సెక్షన్ 22 పైన వాళ్ళ మీద ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు ఎందుకు పెట్టడం లేదు? విద్యార్థుల మీద కేసు పెట్టడానికి అయితే రెడీగా ఉంటావు ఎప్పుడు నువ్వు ఈ దందాన్ని నువ్వు ఎందుకు ఆపలేకపోతున్నావు? ఒకవేళ నువ్వు ఆ కేసు పెట్టినట్లయితే వాళ్ళకి 3 సంవత్సరాలు శిక్ష పడుతుంది. కాబట్టి రిజిస్ట్రార్ గారు ఏ మాత్రం మీ పదవి పైన, మీరు కూర్చున్న సీట్ పైన మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ విద్యార్థుల పట్ల మీకు ఏ మాత్రం బాధ్యత ఉన్నా, కనీసం మీరు తీసుకునే శాలరీకి మీరు ఏ మాత్రం న్యాయం చేయాలని మీకు అనిపించిన వెంటనే ఆదిత్య కాలేజీల పైన మీరు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ విద్యా చట్టం సెక్షన్ 20 అండ్ సెక్షన్ 22 ప్రకారం కేసులు నమోదు చేయండి సార్. సార్ ఇప్పుడు సార్ ఈ లెటర్ రిలీజ్ చేసింది కదా, దీని అర్థం ఏంటి సార్? అంటే దీనిపైన ఇక విద్యార్థులు ఎవరు చేరద్దు అని చెప్పి బాజాప్తా చెప్పినట్టేనా, లేకుంటే ఏది కంటిన్యూ చర్యని అని మనం అనుకోవచ్చా? కేవలం కంటి తుడుపు సార్. అది ఆయనకి దానికి ఏం ప్రచారం చేయలేదు ఆయన అది 100% తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి గారు కానీ, వీళ్ళు 100% ఆదిత్య కళాశాలలు, మరి శేషారెడ్డి గారు అని చెప్తున్నారు. మరి శేషారెడ్డి గారు ఏ రెడ్డి గారు మనకు తెలియదు. వాళ్ళకి పర్మిషన్స్ రేపు మాపో ఇస్తారు, అవి నడుస్తాయి, పిల్లలు అందులో చేరతారు, 3 లక్షల రూపాయలు సంవత్సరానికి ఫీజులు కడతారు. దాన్ని రిజిస్ట్రార్ గారు ఏమాత్రం పట్టించుకోరు. మరి ఎందుకు డ్రామా అంత ఎందుకు రిలీజ్ చేసినట్టు లెటర్ వీళ్ళు? ఇది సార్ నిజంగా సార్ ఆదిత్య కాలేజీ కాదు, అశోక్ నగర్ సిగ్నల్స్ దగ్గర కనీసం 10 ఇల్లీగల్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి సార్. 10 ఎక్కడ సార్? అశోక్ నగర్ సిగ్నల్స్ దగ్గర మొదలు పెడితే అశోక్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు ఆ ఒక్క రోడ్లోనే 10 డిగ్రీ కాలేజీలు ఐఏఎస్ కోచింగ్ పేరు మీద ఇల్లీగల్ గా, అన్అఫీషియల్ గా బోర్డు లేకుండా నడుపుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర డిగ్రీతో పాటు ఐఏఎస్ అని చెప్పి సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. మరి పిల్లలు ఎట్లా జాయిన్ అవుతున్నారు సార్? సార్ పిల్లలు ఎందుకంటే సార్ వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుంచి సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసి బాగా ఎవరికో వచ్చిన ర్యాంకులు వేడిగా చూపించుకొని పిల్లల్ని అయితే ఫస్ట్ ఇయర్ మభ్య పెడుతున్నారు సార్. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరంలోనే తెలుసుకొని మానేసి వేరే చోటికి వెళ్ళిపోతున్నారు సార్. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ దానివల్ల ఇబ్బంది లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 100 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, 3 లక్షల ఫీజు 3 కోట్లు వస్తాయి కదా సార్. వాళ్ళు వెళ్ళిపోతే మనకెందుకు? అంతే. దిల్సుఖ్ నగర్ లో మాస్టర్ మైండ్స్ డిగ్రీ కాలేజ్ అని మీకు అది వాసన్ ఐకేర్ పక్క సందులో ఉంటుంది. అది నోబుల్ డిగ్రీ కాలేజ్ ఎదురుగానే ఉంటుంది. అక్కడ
మాస్టర్ మైండ్స్ డిగ్రీ కాలేజ్ నడుస్తుంది. పిల్లలందరూ కూడా గుంటూరులో చదువుతారు సిఏ కోచింగ్. సంవత్సరానికి 2 లక్షల రూపాయల ఫీజు. అది ఎన్నో సార్లు నేను అడ్రస్ తో సహా గూగుల్ మ్యాప్స్ పెట్టి మరి రిజిస్ట్రార్ గారికి లెటర్ ఇచ్చా సార్. ఆ రిజిస్ట్రార్ గారు ముసి నవ్వులు నవ్వుతాడు కానీ దాని మీద యాక్షన్ తీసుకోడు సార్. బా ఇంత దొంగలు తయారైపోయినారు వీళ్ళు. ఇప్పుడు సార్ వీళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ డిగ్రీ కాలేజెస్ వచ్చి చిన్న చిన్న డిగ్రీ కాలేజెస్ వాళ్ళ పొట్టలు కొడుతున్నాయి సార్. ఈ కార్పొరేట్ డిగ్రీ కాలేజెస్ వచ్చి వసూలు చేసే ఫీజులు సంవత్సరానికి 3 లక్షలు. ఈ ఫీజు యాక్చువల్ ఉస్మానియా యూనివర్సిటీ ఫిక్స్ చేసిన ఫీజు 10,000 సార్. 10,000 అంటే బిఏకి 10,000 ఫిక్స్ చేశారు. వీళ్ళు 3 లక్షలు తీసుకుంటున్నారు. ఈ పైన వసూలు చేసిన 2,90,000కి జిఎస్టీ కట్టాలి సార్. అది ఉస్మానియా యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఏమైతే ట్యూషన్ ఫీజు ఫిక్స్ చేశారో దానికి జిఎస్టీ ఉండదండి. కానీ దాని పైన వసూలు చేసినటువంటి కోచింగ్ ఫీజు 2,90,000కి మాత్రం 18% జిఎస్టీ కట్టాలి. సుమారు 10 ఏళ్ల బట్టి దందా నడుస్తుంది. 1,000 కోట్ల రూపాయల జిఎస్టీ మీద ఎగ్గొట్టారు సార్ ఈ కార్పొరేట్ డిగ్రీ కాలేజెస్ వాళ్ళు. నేను దీని గురించి ఎన్నో సార్లు నేను లెటర్స్ ఇచ్చా సార్, కానీ మరి రిజిస్ట్రార్ గారు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మీరు ముసి నవ్వులు నవ్వుతున్నారంటే మీరు గూగుల్ మ్యాప్తో సహా కాలేజీలో పట్టించిన వీళ్ళు ముసి నవ్వుతున్నారంటే వీళ్ళు దొంగతనం వీళ్ళేనా? దొంగతనానికి దారులు వేసేదే వీళ్ళే. అవును సార్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్, మనం డిగ్రీ కాలేజ్ ఎప్పుడైనా సరే పర్మిషన్ ఎల్ఐకో పుల్లైకో ఇవ్వదు సార్, ఒక సొసైటీకి ఇస్తుంది. సొసైటీ పేరు మీద పర్మిషన్ వస్తుంది కాబట్టి పిల్లవాళ్ళు కట్టినటువంటి ట్యూషన్ ఫీజులు మొత్తం కూడా అన్ని రకాల ఫీజులు కూడా సొసైటీ అకౌంట్ లోకి వెళ్ళాలి సార్. కానీ రిజిస్ట్రార్ గారికి ఎన్నో సార్లు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను సార్, మీరు సొసైటీ అకౌంట్ లో వేయకుండా పిల్లల దగ్గర వసూలు చేసిన ఫీజులు కాలేజీ యాజమాన్య కుటుంబ సభ్యుల పేరు మీద వాళ్ళు వేస్తున్నారు సార్. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద ఇది మీరు యాక్షన్ తీసుకోవచ్చని ఎన్నోసార్లు చెప్పారు సార్ రిజిస్ట్రార్ సార్కి. ఇచ్చిండ్రు జడ్సన్ గారు మన బాధ ఏంటంటే, మనం హైకోర్టుకి వెళ్తే అది హైకోర్టులో 2016లో నేను బి కేటగిరీ సీట్స్ కోసం పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని కేసు వేస్తే ఇంత మటుకు బెంచ్ మీద రాలేదు సార్. రానియర్ అలా కోర్టులో నాకు చాలా అనుభవాలు ఉండి నేను కోర్టు కేసులే బంద్ చేసిన. అవును, కోర్టులో చాలా అనుభవాలు ఉన్నాయి. కంపల్సరీ వేయాల్సి వచ్చినా కూడా వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది. ఇక ఆ లెవెల్లో నడుస్తుంది. ఎక్కువ మాట్లాడితే ఇజ్జత్ పోతుంది. కానీ ఇక అంత ఘోరంగా వ్యవస్థలు అంత ఘోరంగా నిర్వీర్యం అయిపోయినాయి సార్. వ్యవస్థలన్నీ కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తుంది సార్. మరి ఇంత క్లోజ్గా ఉన్న వాళ్ళు ఒకటేసారి ప్రెస్ వార్ రిలీజ్ చేసింది కదా, అంటే దానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తుండ్రా ఏంది వీళ్ళు? కొంత అడ్వర్టైజ్మెంట్ అనుకోవచ్చు, కొంత ఏంటంటే లీగల్ గా ఎవరైనా ప్రొసీడ్ మీలాంటి వాళ్ళకి వెళ్ళినా కూడా మా తప్పే ఉందండి, మేము ఏప్రిల్ 4వ తారీఖు మేము ఇచ్చాం కదా, తర్వాత మేము పర్మిషన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కూకట్పల్లిలో ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఆయన ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పలేను. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఇప్పుడు తెలంగాణ ఉన్నత విద్యా మండలికి సెక్రటరీ అయ్యారు. ఆ సెక్రటరీ గారిని ఈ కూకట్పల్లి ఆయన పాత పరిచయంతో వెళ్ళి కలిసి, సార్ ఇట్లా ఈ ఆదిత్య కాలేజ్ వాళ్ళందరూ వస్తున్నారు, ఒకేసారి 10 కాలేజీలు వస్తే మరి మీరు దెబ్బతింటాం సార్, ఒక్కొక్క కాలేజీలు మా దగ్గర 50 మంది 60 మంది పనిచేస్తున్నారు లెక్చరర్స్, వాళ్ళు మీరు తీసేయాల్సి వస్తుంది, లే ఆఫ్ చేయాల్సి వస్తుంది, ఆ కాలేజీలు ఆపమని అంటే ఈ తెలంగాణ ఉన్నత విద్యా మండలి సెక్రటరీ గారు అంటారట, నాదేముందయ్యా, నేను ఈ సీటు నాకు ఇచ్చారు, 2 ఏళ్ళు ఉంటే వెళ్ళిపోతా, నువ్వు చైర్మన్ కలువు అన్నాడట. చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారిని కలిస్తే ఆయన అన్నాడు, నాదేముందయ్యా, నేను ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఎట్లా చెప్తారు వినేవాడిని కదా, యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో కనుక మీరు ఆపగలిగితే మీకు న్యాయం జరుగుతుందని చెప్పాడంట. ఆయన యూనివర్సిటీకి వెళ్తే రిజిస్ట్రార్ గారు ముసిమిశ్రవులు అవుతున్నారంట. పెట్టింది అందులో సమత డిగ్రీ కాలేజ్, విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్, నాగార్జున డిగ్రీ కాలేజ్ గజ్వేల్ల, శ్రీనివాస డిగ్రీ కాలేజ్ మెదక్ల, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆఫ్ కామర్స్ సరూర్ నగర్, విద్యా డిగ్రీ కాలేజ్ ప్రసాద్ నగర్, స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ సంగారెడ్డి, వాణి డిగ్రీ కాలేజ్ ఉమెన్ మెహదీపట్నం, మారుతి డిగ్రీ కాలేజ్ నర్సాపూర్, చైతన్య డిగ్రీ కాలేజ్ గట్కేసర్, విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ అత్తాపూర్. అంటే ఇవన్నీ కాలేజీలు ఇప్పుడు
ఈ ఆదిత్య వాడు కొనుక్కున్నట్ట సార్? అవును సార్, ఈ ఈ కాలేజీలన్నీ యాజమాన్యాల దగ్గరికి ఆదిత్య పిఆర్ఓ వెళ్తాడు సార్. ఆ, వెళ్ళి అతను ఈ విల్ మేక్ ఎన్ ఆఫర్ దట్ హీ కెనాట్ రిఫ్యూజ్. ఇప్పుడు నేనే ఒక కాలేజీ నడుపుతున్నా సార్, సిక్ కాలేజ్ అయింది, అక్కడ నాకు రీఇంబర్స్మెంట్ రావడం లేదు, ఆ, నేను అప్పుల పాలైనా. నా దగ్గరికి ఆదిత్య వాడు వచ్చి కాలేజీ ₹1,00,00,000 ఇస్తే కాలేజీ అమ్మని అంటాడు. ఆ, నేను ఆత్మగౌరవం చంపుకోలేక అమ్మను, నేను నడుపుతాను, కష్టపడతాను, రేపో మాపో రేవంత్ రెడ్డి గారు రీఇంబర్స్మెంట్ ఇస్తాడు, బట్టి విక్రమార్క రీఇంబర్స్మెంట్ ఇస్తారు అని నేను నమ్మి నేను అమ్మను సార్ కాలేజీ. ఆ, వాడు ఏం చేస్తాడు, నా కుటుంబ సభ్యుల్ని సంప్రదించి, ఏమండి మీ మీ ఫాదర్ ఇట్లా అమ్మట్లేదు, మీ ఆయన అమ్మట్లేదు, మరి మీరు అప్పులు పాలయ్యారు కదా అని అంటే, నేను ఇంటికి వెళ్ళేటప్పటికల్లా నా భార్య నా పిల్లలు నన్ను నా మీద దాడి చేసి బలం మీద సంతకాలు పెట్టించి ఆదిత్యవాడికి అమ్మిస్తారు, ఆ ₹1,00,00,000 అప్పులు తీరుస్తారు. ఆ, సో ఈ కాలేజీలు అన్ని కూడా సిక్ కాలేజీ. ఎందుకు సిక్ అయినాయి సార్ ఇవి? ఎందుకు సిక్ అయినాయంటే బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రీఎంబర్స్మెంట్ ఇవ్వటంలే. ఆ కావాలనే ఇస్తలేదంట, మొన్న కోర్టు కూడా చెప్పింది కదా సార్. సార్ 2016లో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోలీస్ తనిఖీలు అని అంటే మేమందరం వెళ్ళి ఆయన్ని కలిసినాం సార్. మాకు అందరు భోజనం పెట్టి ఆయన ఏం చెప్పారంటే, పోలీస్ తనిఖీలు వస్తారయ్యా, వాళ్ళే మిమ్మల్ని ఏమనరు, ఉన్నది చూపించండి, లేనిది సరి చేసుకోవడానికి టైం ఇస్తానని చెప్పి ఒక తండ్రిలాగా మమ్మల్ని అప్పుడు 2016లో మాకు ఒక మేలుకొలుపు పలికితే మేము మేలుకొని సరిదిద్దుకొని చక్కగా నడుపుకుంటున్నాం సార్. ఇప్పుడు ఈ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరు కలిసి మార్పు మార్పు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తికెక్కించుకొని ఇప్పుడు ఏడుస్తున్నారు సార్. ఓకే, మీకు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ వచ్చినాయా సార్? సార్ లేట్ అయినా వచ్చాయి సార్, ఒక 6 నెలలు సంవత్సరం లేట్ అయినా వచ్చాయి. ఇప్పుడు అసలు వాళ్ళు ఇవ్వమని ఓపెన్ గా చెప్తున్నారు సార్. ప్రైవేట్ సంభాషణలలో ఇవి ఇవ్వము అని చెప్తున్నారు సార్. బాగా ఏమవుతుంది, చిన్న చిన్న కాలేజీలు మూసివేస్తే అప్పుడు ఆదిత్య, మాస్టర్ మైండ్స్, తపస్య, అవినాష్ ఇవన్నీ వస్తాయి సార్. వీళ్ళు సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకుంటారు, బాగా ఉద్యోగాలు వస్తాయి అంటారు. ఇప్పుడు ఆదిత్య వాడు అంటాడు సార్, ఆదిత్యలో చేరితే ఉద్యోగం గ్యారంటీ అని బాధ్యతగా ప్రకటించుకున్నారు సార్. ఎక్కడ ఉందా సార్ అది ఉద్యోగం గ్యారంటీ? ఇవాళ ఇవ్వగలుగుతారా సార్ ఈ రోజుల్లో? మోసం చేస్తున్నట్టే ఇది, జనాన్ని దీన్ని మోసం చేస్తున్నట్టే. ఇక వీళ్ళతోని వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ చేతులు కలిపినట్టే స్పష్టంగా కనబడుతూనే ఉంది సార్. వైస్ ఛాన్సలర్ గారి పాపం ఆయనకి ఏం తెలియదు సార్, మొత్తం చేసి దందాంతా నడిపేది రిజిస్ట్రారే సార్. రిజిస్ట్రార్ 100% నరేష్ రెడ్డి. నంబర్ ఉందా సార్ మీ ఎవరైనది? ఆయన నంబర్ ఉందా? ఆయన నంబర్ ఉందా సార్? ఆయన నంబర్ సార్, సార్ మీకు ఒక విషయం చెప్పనా, రిజిస్ట్రార్ గారు ఎప్పుడు కూడా సాయంత్రం 4 నుంచి రాత్రి 6 దాకా అవైలబుల్ ఉంటాడు సార్. రాత్రి 8 దాకా మీరు 11కి ఫోన్ రిజిస్ట్రార్ అవైలబిలిటీ ఉండడు. ఫోన్ చేసిన ఫోన్ నంబర్ మీకు పాస్ ఆన్ చేస్తా గానీ ఆ నంబరు అది ఎట్టి నంబర్ కాదు సార్ అది. ఓకే సార్, నంబర్ అయితే పంపండి, లైవ్లో చూపెడదాం వాళ్ళకు. నేను లైవ్ నడుస్తుంది కదా, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి ఒక లీలలు ఎట్లున్నాయనే చూపెడదాం ఆయన. ఇంకోటి సార్, రిజిస్ట్రార్ గారే కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ అని ఒకటి ఉంటుంది సార్ ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ లో ఒక ఆఫీస్ స్టాఫ్ 6 సంవత్సరాలు బట్టి ఆయనే ఉన్నాడు సార్. ఆయన ఇంత మటుకు కలిసి ఆయన మొత్తం ఆయన నడిపిస్తాడు సార్ కథంతా. పాపం ప్రొఫెసర్లకు ఏం తెలియదు. ప్రొఫెసర్లు ఇవాడు వస్తారు, టీఏడీఎల్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఒక కారు ఇస్తుంది యూనివర్సిటీ, ఆ కారు చూసి మురిసిపోతారు వాళ్ళు. ఏం పేరు సార్ ఆ అకాడమిక్ పెద్ద మనిషి పేరు చెప్పగలుగుతారా? నేను పేరు చెప్పలేను సార్, కానీ అందరికీ తెలుస్తారు సార్. సార్ నాకు మెసేజ్ పంపండి సార్. పంపుతారు సార్, పంపుతా సార్ మెసేజ్ పంపండి. ఓకే సార్. సార్ ఫైనల్గా ఏం చెప్తారు సార్? విద్యార్థులకు ఏం చెప్తారు? తెలంగాణ పేరెంట్స్కి ఏం చెప్తారు? విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తాను సార్, మీరు ఎవరైనా డిగ్రీతో పాటు ఐఏఎస్ కోచింగ్ ఇస్తాము 3 లక్షలు కట్టండి, డిగ్రీతో పాటు సిఏ కోచింగ్ ఇస్తాము 3 లక్షలు కట్టండి, డిగ్రీతో మా దగ్గర ఏదైతే జాబ్ వస్తానంటే నమ్మకండి సార్. ఎందుకంటే ఐఏఎస్ అయినా సిఏ అయినా లేకపోతే ఉద్యోగం అయినా 3 సంవత్సరాలు మనం కష్టపడి న్యూస్ పేపర్లు చదువుకొని నోట్స్ తయారు చేసుకొని మనం 10 మందితో చర్చించితే వస్తుంది, కానీ ఎవరికో 3 లక్షలు కడితే రాదు సార్. అదే సార్ నేను చెప్పదలుచుకుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కొంచెం అవి పంపండి సార్. రైట్. ఇది తెలంగాణ తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు ఆవేదన ఏంటంటే, ఈరోజు
మీకు 3,00,000 రూపాయలు కట్టండి మీకు సీఏ నౌకరు వస్తుంది, 3,00,000 రూపాయలు కట్టండి మీకు గ్రూప్ 1 నౌకరు వస్తుంది, 3,00,000 రూపాయలు కట్టండి మీకు ఐఏఎస్ అని వచ్చేస్తుంది అని చెప్పి వీళ్ళు అంటే పిల్లలకు టాలెంట్ ఉంటే వాళ్ళు ఎడ చదివినా వస్తుంది. కానీ వీళ్ళు 3,00,000 దొబ్బే ఎన్నికల్లో జాయిన్ అయినాక సంవత్సరానికి తెలుస్తున్నాయి అంటే దొంగ కాలేజీలని. అశోక్ నగర్లోనే దాదాపు 10 దొంగ కాలేజీలు ఉన్నాయంట అశోక్ నగర్ ఏరియాల కోచింగ్ సెంటర్ల పేర్ల పైన. దయచేసి కాలేజ్ లేవో దయచేసి మీరు కామెంట్ రూపంగా చేయండి. ఎక్కడెక్కడ దొంగ కాలేజీలు ఉన్నాయి, ఏమేమి దొంగ కాలేజీలు ఉన్నాయి అవన్నీ కూడా చేయండి. ఈరోజు ఇటువంటి ఆదిత్య అనే కాలేజీలలో కానీ అవినాష్ అనే కాలేజీలలో కానీ ఇలా జాయిన్ అయ్యేటప్పుడు అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయా లేవా అనేది చూడాలి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి అనేటువంటి పైన వస్తున్నటువంటి ఇది కానీ, ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు కానీ, ఈరోజు మీరు అందరూ ఎందుకున్నారబ్బా? మీరు చదువుకున్న వాళ్ళు ఎందుకు పెట్టింది అక్కడ? ఈ దొంగలను ప్రోత్సహించనికున్నారా మీరు? ఈ దొంగలను లంగలను 420 గాలను ప్రోత్సహించకున్నారా? దేనికోసం మీరు అక్కడ ఉన్నారు? విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టే అసలు ఈ ప్రొఫెసర్ కోదండరామ్ అనేటువంటి ఎక్కడ పోయిండు? వీడు కనబడుతున్నాడు ఎక్కడ? వీడ పోస్టులు తీసుకొని వీడు తిరుగుతూ ఉంటాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివినోడు ఇప్పుడు ఈయన ఈరోజు ఏది ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసుకుంటే పదవులు అలంకరించుకుని తిరుగుతూ ఉంటారు. ఈ కోదండరామ్ అనేటువంటి ఎక్కడ పోయింది? ఎందుకు కనబడతలేరు వీరు? విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతూ ఉంటే ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు కాసిం సార్ ఉస్మానియానే ఉండి మరి ఆయన ఏం చేస్తుంది? వీళ్ళంతా ఈ మేధావులంతా ఎక్కడికి పోయినరు? కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ముఖ్యమంత్రితో దిగి ముఖ్యమంత్రి దగ్గర ఫోటోలు పోసుకొని ఈరోజు వాళ్ళ దగ్గర ఇది చేసుకుంటా వాళ్ళ దగ్గర ముఖ్యమంత్రి తాబేదారులుగా పనిచేసుకుంటా ఈరోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిరు. అది వాళ్ళు వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తున్నందుకు అడుగుతున్నందుకు. రేపు బాజాబ్తా వీళ్ళు పర్మిషన్ ఇస్తారో విద్యార్థులు మొత్తం ఆల్రెడీ చదువుతారంట. ఈ ఫీజుల పైన అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఫీజు 10,000 ఉంటే వీళ్ళు 3 లక్షలు ఏ విధంగా వసూలు చేస్తున్నారు? మీరు పేరెంట్స్ ఎందుకు అడుగుతలేరు? 3 లక్షల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ ఫీజు 10,000 ఉంటాయి. 10,000 ఉంటే వీళ్ళు ఎట్లా ఇవాళ విద్యా సంస్థలే విద్యావేత్తలే జీఎస్టీ ఎగ్గొడితే ఎట్లా? వీళ్ళు జీఎస్టీ కడుతుండ్రా? 10,000 ఫీజు ఎక్స్ట్రాగా వీళ్ళు 2,90,000 రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. ఈ 2,90,000 రూపాయలకు జీఎస్టీ కడుతున్న నరేష్ రెడ్డి గారు, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి గారు చెప్పండి. రిజిస్ట్రార్ కడుతుండ్రా వీళ్ళు? కట్టకుంటే మీరు ఏం చేస్తుండ్రు? ఇప్పుడు దీనిపైన ఏం చర్యలు తీసుకున్నారు? ఏం మాట్లాడుతుండ్రు మీరు? కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఈ దోపిడీ దొంగలకు సహకరిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను ఈరోజు పేరెంట్స్ తల్లిదండ్రులు మీరంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఈరోజు మన విద్యా వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం మనమే చేసుకోవాలి. ఈరోజు దానికోసమే తెలంగాణ విద్యార్థులు చచ్చిపోయారు. తెలంగాణ ఇగో చూసిండ్రా ఉస్మానియా రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి గారి ఫోన్ కలుపుతుంటే ఈయన ఫోన్ చూడండి. దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. The number you're calling is currently switched off. Please. ఇది వీళ్ళ పని. ఇటువంటి ఫోన్లు వీళ్ళు పెట్టుకుంటారు. ఎకనామిక్ డిపార్ట్మెంట్ సంవత్సరాలకి అలానే ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ దొంగలను అందరినీ కూడా పారదోయాల్సిన అవసరం ఉంది. ఇది దీన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈరోజు ఉస్మానియాలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఆయన గూగుల్ మ్యాప్తో సహా ఎక్కడెక్కడ అక్రమ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పినా కానీ వాళ్ళు చర్యలు తీసుకోకుండా ఈరోజు ముసి నవ్వుతున్నారంటే ఇక వీళ్ళని మనం ఏం అనాలి? మీరే చెప్పాలి. ఈరోజు ఒకసారి ల్యాండ్లైన్ కాల్ చేద్దాం. ఇప్పుడు 12 గంటలు అవుతుంది. 12 గంటలకు రిజిస్ట్రార్ గారు ఆఫీస్లో ఉండాలి. ఓకేనా? 12 అవుతుంది. నాకు జీతాలు ఎవరు ఇస్తుండ్రు? పబ్లిక్ ఖజానాకెళ్ళి వస్తున్నాయి. అర్థమైందా? పబ్లిక్ ఖజానాకెళ్ళి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ ఖజానాకెళ్ళి వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. వాళ్ళ ఫోన్లు పనిచేయాయి, వాళ్ళు మాట్లాడరు. ఇంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారంటే ఖచ్చితంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పైన ఎవరిని నమ్మనేను.
ఎవరు నమ్మ కాబట్టి విద్య నా దగ్గర పెట్టుకున్నా, నా దగ్గర అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, పదిలంగా ఉంటుంది అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈరోజు మీరు సంప్రదించాలనుకుంటున్న నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. ఆ, దయచేసి కొంత ల్యాండ్లైన్లు పనిచేయి, ఇవి పనిచేయి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థ. ఇది ఉస్మానియా యూనివర్సిటీల వ్యవస్థ. ఖచ్చితంగా ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ దొంగ కాలేజీలలో జాయిన్ అయ్యేటప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా నేను వీటిపైన ఖచ్చితంగా పోలీస్ రిపోర్ట్లు కూడా ఇస్తా. మీరు ఫీజులు అద్దం దొడ్డం కట్టకండి. ఈరోజు ఎవరు కూడా పైసలు ఊరుకొస్తలేవు, అంత కష్టపడితేనే పైసలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. నిరుద్యోగులం కూడా పెట్రోల్ పోసుకొని టీజీపీఎస్సీ ముందు చనిపోతే నోటిఫికేషన్ వస్తాయి కావచ్చు అన్న. ఇప్పటికీ 14 మెంబర్స్ 16 మంది చనిపోయింది తమ్ముడు. మొన్నటికి 16 మంది, 17 మంది, 17-18 మంది ఇప్పటికి చనిపోయినారు. నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. అర్థమైందా? ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకునే ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజ్ దీన్ని అడ్డం పెట్టుకునే మేము నౌకర్లు ఇస్తాం, మా కాలేజీలో జాయిన్ అయితే నౌకర్లు గ్యారంటీ అని ఆదిత్య ఓడు, అవినాష్ ఓడు, ఇంకా కొన్ని కాలేజీలు వెతక తిరుగుతున్నారు. దొంగ కాలేజీలు ఏవి ఏంది పట్టుకొని ఇవాళ నిరుద్యోగులకు ఫుల్ ఉద్యోగం ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే తెలంగాణ అన్ని శాఖలలో దొంగలు ఫుల్లుగా ఉన్నారు. ఆ దొంగల పని పట్టాల్సిన బాధ్యత నిరుద్యోగులదే. ఈరోజు వ్యవస్థను కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నిరుద్యోగులదే. ఉద్యోగం ఒకటే మన లక్ష్యం కాదు. వ్యవస్థను మరమ్మతు చేయడం, వ్యవస్థను కూడా సరి చేసుకోవడం, వ్యవస్థను ఈరోజు వచ్చే తరాలకు మంచి రీతిగా దీన్ని అందించడం అనేదే ఆ రోజు మన అమరవీరుల యొక్క త్యాగాల యొక్క వాళ్ళ ఆకాంక్ష. ఆ ఆకాంక్షను నెరవేర్చడానికి ఈరోజు కోదండరామ్ అనేటోడు పారిపోయిండు. కోదండరామ్ అనేటోడు ప్రొఫెసర్ కోదండరామ్ అంటే విద్యార్థులను రెచ్చగొట్టిండు. 12 మంది ఆత్మహత్యలు 1200 మంది ఆత్మహత్యలు చేసుకొని బలిదానాలు ఇచ్చిండ్రు. అందులో ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 36 మంది తమ ప్రాణాలు ఇచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ కోసం మరణించిన అసూలు బాసినటువంటి ఆ గొప్ప వాళ్ళది స్ఫూర్తి ఈరోజు ఏమైపోయింది? కోదండరామ్ అనేటోడు విద్యా వ్యవస్థలో ఇంత పెద్ద అక్రమాలు జరుగుతుంటే ఏం చేస్తుంది? గాడిదలు కాస్తున్నారు వీళ్ళంతా. ఏం చేస్తుండ్రు వీళ్ళంతా? ఈరోజు మార్పు కోసం ఏది కాంగ్రెస్ వస్తేనే తెలంగాణ మార్పు అనుకున్నాం. ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ మార్పు అనుకున్నాం. ఇన్ని మార్పులు ఇన్ని తెలంగాణ తెచ్చుకున్నాం, ప్రభుత్వాలు మార్చుకున్నా కానీ ఈరోజు విద్యా వ్యవస్థ రోజు దొంగలు పెరుగుతూ ఉన్నా కానీ ఎక్కడ తగ్గుతున్నది చెప్పండి? ఆంధ్ర వాళ్ళు దోచుకపోతున్నారని తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకు దోచి పెడుతున్నాం. ఈరోజు ఆర్టీసీ ఎవరు పరం చేసిండ్రు? మేఘా కృష్ణారెడ్డి పరం చేస్తుండ్రు. కాళేశ్వరం ఎవరు పరం చేసిండ్రు? మేఘా కృష్ణారెడ్డి పరం చేసిండ్రు. ఈరోజు మిషన్ భగీరథ ఎవరు పాలు చేసిండ్రు? మేఘా కృష్ణారెడ్డి పాలు చేసిండ్రు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తుండ్రు? మేఘా కృష్ణారెడ్డికి ఇస్తున్నారు. మన ఊరు మనబడి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండ్రు? మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చిండ్రు. ఈరోజు ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ ఎవరికి అప్పచెప్తుండ్రు? మళ్ళీ వాళ్ళకే దోషి పెడుతుండ్రు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది వీళ్ళంతా? కాకినాడ ముఠా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? కాలేజీలన్నీ కొట్టుకొని ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆదిత్య కాలేజీలకు ఇవాళ మేము పర్మిషన్లు ఇవ్వలేదని వచ్చింది. రేపు 10 దినాల వారం 10 రోజులతో పర్మిషన్ వచ్చింది అని చెప్తుంది. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు అని వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి నరేష్ రెడ్డి గారి కానీ వీళ్ళందరికీ కానీ కమిషన్లు పెరుగుతాయి. ఈరోజు వాళ్ళ కమిషన్లు 110% వాళ్ళ కమిషన్లు పెంచుకోనికే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళందరూ కూడా హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి ఈరోజు కోదండరామ్ గారికి తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ పెట్టినట్టుగా ఆయనకు బ్రహ్మాండంగా ఈరోజు నౌకరు వచ్చింది. నౌకరు చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి వాళ్ళు హ్యాపీగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల నిరుద్యోగం రెచ్చగొట్టి మీరు పోయి బ్రహ్మాండంగా ఉద్యమాలు చేయి, మీరు కాలబెట్టుకొని చచ్చిపోండి, తెలంగాణ వస్తే మేము ఎన్నుకున్న వాళ్ళందరికీ నౌకర్లు వస్తాయని చెప్పి ఆ రెచ్చగా చచ్చిపోయాక నౌకర్లు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? ఈరోజు గంటా చక్రపాణికి వచ్చింది, మల్లెపల్లి లక్ష్మయ్యకి వచ్చింది, కోదండరామ్కి వచ్చింది, కాసిం సార్కి వచ్చింది. ఇవాళ ఉద్యమాలు ఉన్న వాళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉంది. మేధావితనం చూపించిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు వచ్చినాయి, మంత్రులు అయినరు, రకరకాల పోస్టులు వచ్చినాయి. ఈరోజు సచ్చింది ఎవరు? సచిన కుటుంబాలకు ఏమొచ్చినాయి? బలిదానాలైన కుటుంబాలకు ఏమొచ్చినాయి? ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఏమొచ్చినాయి? నిన్నగాక మొన్న 3 రోజుల కింద ఆర్టీసీ వాళ్ళ హక్కులు కాపాడనోకి మరొక శంకర్ గౌడ్ అన్న ఆత్మహత్య చేసుకునే తెలంగాణ ఆర్టీసీ కాపాడడానికి వాళ్ళ బలిదానాలు గుర్తుంటున్నాయా? వాళ్ళ త్యాగాలు గుర్తుంటున్నాయా? దేనికోసం చచ్చిపోతున్నా గుర్తుంటున్నాయా? కాబట్టి ఇదంతా కూడా ఈ వ్యవస్థ అంతా కూడా మారాలంటే పాలకులు సరైన వాళ్ళు కావాలి. ఈరోజు తెలంగాణకు సూటబుల్ పాలకులు లేరు. తెలంగాణలోనే ఇది నా రాష్ట్రాన్ని నేను కాపాడుకునే ఆలోచన ఈరోజు లేరు. వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ గౌడ్ మెసేజ్ పెట్టిండు, కామెంట్ పెట్టిండు. కోదండరామ్, ఆకునూరు మురళి, రియాజ్, బల్మూరు వెంకట్ లైబ్రరీకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పారు. 2 లక్షల నౌకర్లు ఇస్తామని చెప్పినారు.
అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ చెప్పిండు. శ్రీనివాస్ గౌడ్ మెసేజ్ పెట్టిండు. అంతేకాకుండా వాళ్ళు ఇంకా అక్కడితో నాగలే. 2 లక్షల నౌకర్లు సంవత్సరంలోపే ఇస్తామని, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇచ్చి మోసం చేసి ఇయాటి వరకు